హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాకున్నటువంటి పీఈటీ టెస్ట్ ఒకటి ఉందండి. దాని గురించి ప్రతిరోజు చెప్తున్నట్టే ఈరోజు కూడా ఆ వీడియో గురించి మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది రైల్వేలో మనం ఎంటర్ అవ్వడానికి మంచి జాబ్గా చెప్పుకోవచ్చు. సో దీనికోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి చాలామంది అభ్యర్థులు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో దీనికి అప్లై చేశారు. ఆల్రెడీ నవంబర్ 27, 28 ఎగ్జామ్ జరిగినాయి. తర్వాత డిసెంబర్ 1, 2 కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతుంది ఎగ్జామ్. సో ఎగ్జామ్ పేపర్ కూడా అంతగా టఫ్గా ఉండట్లేదు, అలాగని అంత ఈజీగా ఉండట్లేదు, మోడరేట్గా ఉంటుంది. సో చాలామంది అభ్యర్థులు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ బాగా రాస్తున్నామండి. సో ఓవరాల్గా మాకు 100కి 60 నుంచి ఒక 80 మార్కుల మధ్యలో రావచ్చు అని చెప్తున్నారు. సో ఎక్కువ మంది 70 అలా చిల్లర చెప్తున్నారు. సో ఓవరాల్గా 60 నుంచి 80 మార్కులు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు విద్యార్థులు. అయితే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే, గ్రూప్ డి ఎగ్జామ్లో గ్రూప్ డి మనకి జాబ్ రావాలి అంటే ఓన్లీ రిటన్ ఎగ్జామ్తో పాటు పీఈటీ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వాలండి. సో ఈ రెండు మనం క్వాలిఫై అయితేనే మనకి గ్రూప్ డి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అయితే మీరు ఎగ్జామ్ బాగా రాశారు, ఓకేనా, 100కి 60 నుంచి 80 మార్కుల మధ్యలో ఉన్నారు. అయితే మీరేం చేయాలంటే వెంటనే మీరు ఈ పీఈటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ పీఈటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితేనే, ఈ రెండు క్వాలిఫై అయితేనే మీకు గ్రూప్ డి జాబ్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ బ్యాచ్ ఆల్రెడీ బ్యాచ్ జరుగుతుంది మన దగ్గర ఈ పీఈటీ టెస్ట్ కోసం. ఎందుకంటే దానికి 1000 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది. 1000 మీటర్స్ ఎలా పరిగెత్తాలి, 100 మీటర్స్ ఎలా పరిగెత్తాలి, తర్వాత కొంత వెయిట్ వేసుకుని మళ్ళీ కొంత దూరం ట్రావెల్ చేయాలి, అది ఎలా ట్రావెల్ చేయాలి అనేది ప్రతి డే ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకుందో ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రతిరోజు మీకు చేపిస్తారు అవన్నీ. సో వీటి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకే డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో ఒకసారి శాండ్ రన్నింగ్ ఉంటుంది, ఒకసారి ఫిజికల్ రన్నింగ్ ఉంటుంది, తర్వాత గ్రౌండ్లో ఉంటుంది, అవుటర్స్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్లో మనకి రన్నింగ్ ఉండటం జరుగుతుంది. కాబట్టి ఓకేనా, గ్రూప్ డి ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు, మేము పాస్ అవుతాం అనుకున్నటువంటి అభ్యర్థులు వెంటనే పీఈటీ టెస్ట్కి ఈరోజు నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రిజల్ట్ మేబీ జనవరి 16 వరకు ఎగ్జామ్ జరుగుతాయి. గ్రూప్ డి ఎగ్జామ్ జనవరి 16 అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లోపు రిజల్ట్ రావచ్చు అంటున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ లేట్ అయింది కాబట్టి నెల రోజుల్లోపే రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది టైం ఎక్కువ ఉండదు. కాబట్టి వెంటనే మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మన ఎక్సలెంట్ కోచింగ్